కూరగాయలు ఏమీ లేనప్పుడు తొందరగా వంట కావాలనుకున్నప్పుడు ఇలా కిచిడి చేసుకొని తినండి. చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నూనె వేసుకొని అందులోకి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేసి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలు, క్యారెట్ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి. అవి వేగిన తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. టమోటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని తర్వాత కొంచెమే కారం వేసుకోవాలి. ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకో లాస్ట్‌లో చెప్తా. మనం కడిగి పెట్టుకొని అంటాం కదా! ముందుగానే బియ్యము, బ్యాళ్ళు అవి ఒక గంట ముందు నానబెట్టుకొని పెట్టుకోవాలి. అవి వేసుకొని గ్లాసుకి 4 గ్లాసులు నీళ్లు వేసుకోవాలి. అప్పుడే మెత్తగా అవుతుంది కిచిడి. ఆ కుక్కర్‌లో పట్టలేదని వేరే కుక్కర్‌లోకి వేసుకున్నాను. తర్వాత 2 విజిల్ రానిచ్చి ఉడికించి ఇలా రామ్కొని పెట్టుకుంటే మెత్తగా ఉంటుంది. తర్వాత కొద్దిగా పోపు పెట్టుకోవాలి. వెల్లుల్లి, ఒట్టిమిరపకాయలు, కరివేపాకు, లాస్ట్‌లో చెప్తానన్నా కదా కారం తక్కువ వేసుకోండని. ఇప్పుడు కారం వేసుకొని నూనెలో వేయించి కొద్దిగా కిచిడీలోకి కలుపుకుంటే చాలా బాగుంటుంది టేస్టీగా కిచిడి. అంతే అండి, కిచిడి తయారైపోయినట్లే. ఇది